చూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని అందరినీ చేర్చి మీ మాటలు వినటానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు నాయన. మరి తండ్రి, ఈ అవకాశాన్ని మీ కొరకు మా జీవితాలను మార్చుకోగలిగే అవకాశాన్ని తండ్రి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. సద్వినియోగం చేసుకొని వాటి ప్రకారంగా బ్రతకగలిగే మంచి మనసును దయచేయమని వేడుకుంటూ, మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, లోకమనగానే లోకంలో నివసించే మనుషులుగా ఈ మనుషులను దేవుడు సిద్ధపరచటానికి దేవుడు సత్య మార్గాలను ఏర్పాటు చేసి ఒకవైపు మనల్ని కాపాడుతూ మరొక వైపు వాక్యముతో సరిచేస్తూ తన కొరకు నిలువబెట్టుకోవటానికి దేవుడు అనేక మార్గాలను మనందరి కోసం ఏర్పాటు చేసి ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా మనల్ని నిలువబెట్టడానికి సత్య సంబంధమైన మార్గాలలో మనందరం కూడా నడవాలి అని ఎంతగానో ప్రేమ చూపుతూ తన వాత్సల్యాన్ని మనపై కుమ్మరిస్తున్నాడు అనటములో ఎలాంటి సందేహము లేదు. గడిచిన కాలంలో అనేక సంవత్సరాలు మనం బ్రతికాము అనంటే దేవుడు తన కృప ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు గనక, తన కృపలో మనల్ని అందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాడు గనక మనం దేవుని కొరకు బ్రతకాలి అన్నది ఆయన యొక్క నిత్య సంకల్పం. తరాలు మారిన, యుగాలు గడిచిన ఆ తరాలలో ఎవరైతే నివసిస్తుంటారో ఆ తరములో ఉన్న వారిలో ఆయన కోసం బ్రతకాలి, ఆయన కోసం ఆలోచించాలి అని అనేక రకాలుగా మనల్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రియులారా. అందుకే వాక్యము యేసుక్రీస్తుల వారు తన శిష్యులైనటువంటి వారికి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. సువార్త ఎందుకు ప్రకటింపబడాలి? మనందరం కూడా దేవుని కోసం మన మనసులను కేంద్రీకరించి మారాలి అని, ఆయన కోసం మనల్ని కన్నాడు గనక, ఆయన కోసమే మనం ఆలోచించాలి గనక, ఆయననే మన తండ్రిగా భావించాలి, ఆయననే మనము ఆరాధించాలి. తన ఆలోచనలను కుమారులుగా మనము నెరవేర్చడానికి ఆలోచించాలి. ఎప్పుడైతే అలా నెరవేర్చాలి అన్న ఆలోచన, సదుద్దేశం మనలో కలుగుతుందో మనం పరిశుద్ధతలో, పరిశుద్ధ ప్రవర్తనలో నడుస్తున్నాము అని అర్థం చేసుకోవాలి. దేవుని పిల్లలారా, వాక్యం అనేది మనకు తెలియజేసినటువంటి మాటలు అదేంటంటే, మీరు ప్రభుని నమ్ముకోండి, సువార్తను నమ్ముడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షణలోకి అడుగు పెడతాడు. నమ్మకుండా లోకంలో అంకితమై బ్రతికితే శిక్షలోకి వెళ్ళిపోతాడు అన్న విషయం మనందరికీ తెలిసినదే. దానితో పాటు
ఎన్నో మాటలు మనం వింటూనే ఉన్నాం. ఎన్నో సందర్భాలను వింటూనే ఉన్నాం. భక్తుల జీవితాలను వింటూనే ఉన్నాం. అలా విన్న అలా వింటున్న మనము ఒకవేళ దేవుని కోసం నిలవబడకపోతే, ఆ విన్న వాక్యమే మన మీద విమర్శ చేస్తుంది. మన మీద సాక్ష్యం చెప్తుంది. ఏంటసలు ఆ విమర్శ ఏంటి అనంటే, నీవు వాక్యం విన్నావు, నీవు ఆరాధనలో పాల్గొన్నావు, వాక్యము మంచి అన్నది మీకు తెలిసింది, మంచి అన్నదాన్ని మీకు తెలిసినా మీరు పట్టించుకోలేదు అని వాక్యమే మన మీద విమర్శ చేస్తుంది. మరి అలా విమర్శించినప్పుడు మనం ఏం సమాధానం చెప్తాం? నాకు వాక్యం తెలియదని చెప్పాలా? నేను వాక్యం ఎప్పుడు వినలేదు అని చెప్తారా? నేను ఎప్పుడు వాక్యము చదవలేదు అని చెప్తారా? ఆరాధనలో పాల్గొనలేదు అని చెప్తారా? ఆలోచించండి ప్రియులారా. అన్నింట్లోనూ మనం పాల్గొంటున్నాం. కూడికలు జరిగితే కూడికల్లో పాల్గొంటున్నాం, ఆదివారం వర్షిప్పుల్లో పాల్గొంటున్నాం, అవసరమైతే సభల్లో పాల్గొంటున్నాం, చిన్న ప్రార్థనా కూడిక ఏర్పాటైనా అక్కడ కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేస్తున్నాం సాధ్యమైనంత వరకు. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎవరి ద్వారా మనం ఎప్పుడు విన్న వాక్యము మన మీద విమర్శ చేస్తుందట. మన మీద విమర్శ చేస్తుంది. ఎందుకు విమర్శ చేస్తుంది అనంటే, విన్న వాక్యము ద్వారా మనము మారు మనసు పొందకపోతే విమర్శ చేస్తుంది. అర్థమవుతుందా? విన్న వాక్యము మనము విని వాటి ప్రకారంగా మనము మారు మనసు పొందకపోతే మన మీద వాక్యమే విమర్శ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ విమర్శకు లోనైపోయాము అనంటే మనల్ని ఇక ఎవరు కూడా కాపాడలేరు. ఎవరైనా విమర్శ చేయొచ్చు. అది భూమి మీద శరీరంతో ఉన్నాము గనుక మనమంటే నచ్చని వాళ్ళు, మనమంటే గిట్టని వాళ్ళు, మనమంటే స్వార్థం చూపించేవాళ్ళు విమర్శ చేయొచ్చు. అది కొంతకాలం వరకు. కానీ వాక్యము సృష్టింపబడినది ఏదైనా కూడా వాక్యము లేకుండా సృష్టింపబడలేదు. శబ్దము లేకుండా సృష్టింపబడలేదు. ఆ శబ్దం ఎవరు కాదు, యేసుప్రభుల వారే. అంతటి యేసుక్రీస్తు వారే విమర్శ చేయటానికి మనం నిలవబడ్డాము అనంటే ఇక మనల్ని కాపాడటం ఎవరి వల్ల కాదు. ప్రేమన దేవుని పిల్లలారా, ఏలీ మంచి ప్రవక్త. సమూయేలు కంటే ముందు ఏలీ అనేటువంటి ఒక ఆయన ప్రవక్త ఉన్నాడు, దైవజనుడు. ఆయన మరి యెరూషలేము దేవాలయం దగ్గర ఇశ్రాయేలీలకు న్యాయము తీరుస్తుండేవాడు, న్యాయము ప్రకటించేవాడు. అలాంటి ఏలీ కుమారులు ఉన్నారండి, పరమ దుర్మార్గులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, మరి బైబిల్లో మనం చూడగలిగితేనండి చాలా విచిత్రమైన సంగతులు మనకు కనబడుతుంటాయి. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం నుంచి చదవాలి తొందరగా. ఏలీ బహువృద్ధుడైపోయాడు. ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో
శయనించుటయును మాట విని ఆ, మా పడగా వారిని పిలిచి కాదు, ఆ మాట సమూయేలుకు వినపడి వారిని పిలిచినాడు. అది అక్కడ అట్ట చదవాలి. ఆ స్త్రీలతో వీళ్ళు ఏం చేస్తున్నారట? ప్రత్యక్ష గుడారం దగ్గరకు దేవుణ్ణి సేవ చేసుకోవడానికి అనగా సేవించడానికి వచ్చినప్పుడు అనగా ఆరాధించడానికి వచ్చిన స్త్రీలతో ఏలి కుమారులు, ఏలి చాలా మంచివాడు, ఏలి కుమారులు వచ్చిన స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిని బలవంతం చేసి సేనించేవాళ్ళట, వ్యభిచారం చేసేవాళ్ళట. ఆ మాట ఆ నోట ఈ నోట, ఆ నోట ఈ నోట పడి తన తండ్రి అయిన ఏలి చెవిలో పడింది. ఆయన చెవిన ఎప్పుడైతే పడిందో కుమారులను పిలుచుకున్నాడు. నాయన కుమారులారా, అసలు మీరు చేసేది ఏందిరా? మీ గురించి నేను విన్న సమాచారం చాలా చెడ్డదిరా. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన స్త్రీలతో మీరు ఇలా అసభ్యమైన ప్రవర్తన కనపరుస్తున్నారు అన్న సంగతి నాకు అర్థమైందిరా, తెలిసింది. చాలా తప్పు చేస్తున్నారు, చాలా పొరపాటు చేస్తున్నారా. అంటే ఏలి తన కుమారులకు వాక్యం చెప్పలేదా? ధర్మశాస్త్రం బోధించలేదా? దేవుని కట్టడలను తన కుమారులైన వారికి బోధించలేదా? అందరికీ బోధిస్తున్న ఏలి తన కుమారులకు ఎందుకు బోధించలేకపోయాడు? బోధించాడా? బోధించాడు. వాక్యము బోధిస్తుంది. పోనీ వాళ్ళ నాన్న వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడు ఏలి కుమారులు తన కుమారులు ఎప్పుడు విని ఉండరా? ఉండి లేకుంటారా? ఉదాహరణకి నేను వాక్యం చెప్తున్నాను. నేను వాక్యం చెప్పేటప్పుడు నా పిల్లలు కనీసం అర్థం చేసుకోలేకపోయినా వాక్యం వినటానికైనా కూర్చుంటారా లేదా? అలాగా ఏలి మందిరంలో వాక్యం చెప్పేటప్పుడు, దేవుని న్యాయ విధులను చెప్పేటప్పుడు, ఆయన కట్టడలను చెప్పేటప్పుడు కుమారులు విని ఉండరా? ఉంటారు, విని ఉంటారు. మరి ఎందుకు ఇంత అగత్యానికి వీళ్ళు పాల్పడుతున్నారు అనంటే, వీళ్ళకి వాక్యం అర్థం కాలేదని చెప్పాలి. దేవుని పిల్లలారా ఆలోచించండి. ఆయన చెవిన పడింది, తట్టుకోలేకపోయాడు. కనుక వాక్యము విన్న తర్వాత ఇలాంటి పరిస్థితులు ఏంటి అసలు? ప్రసంగి గ్రంథంలో ఒక మాట 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూడగలిగితేనండి చాలా మంచి సందర్భం అక్కడ కనబడుతుంటుంది. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయో నాకు కనబడుచున్నది అన్నాడు. లోకములోనంటే విమర్శ జరగవలసిన స్థానమున, విమర్శ అంటే మనకు అర్థం కావాలి. ఇప్పుడు విమర్శ అని అంటే అర్థం ఏంటి? అది వ్యతిరేకించి మాట్లాడటం. అర్థమవుతుందా మీకు? విమర్శ అంటే ఇంకోటి హెచ్చరిక. న్యాయము ఉండవలసిన స్థానమున దుర్మార్గత ఉందట. ఏమండి? విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుతుంది. అర్థం చేసుకోండి ప్రియులారా. వాక్యం అనేది మనందరినీ కూడా ఎక్కిరిస్తుంది. మన జీవితాలు బాగుంటే ఎక్కిరించదు. మన జీవితాలు బాగోలేవు అనుకోండి, వాక్యం మనల్ని ఎక్కిరిస్తుంది. ఎలా ఎక్కిరిస్తుంది చెప్పండి? మనమైతే ఎలా ఎక్కిరిస్తాం? మనం ఎలా అంటామంటే, నువ్వు మంచోడివే, నీ ప్రవర్తన మంచిదే, పలానా రోజు నువ్వు తప్పు చేయలేదు అని మనం అంటాం. మనమంటే ఎవరు మారుతారు చెప్పండి?
మనం విమర్శించామనుకోండి, హెచ్చరిక మన హెచ్చరిక చేసామంటే మన సొంత ఆలోచనలతో ఎవరు మారరు. కానీ వాక్యం మాత్రం మన జీవితాన్ని లేదా మన మనస్సాక్షిని, మన మనస్సును హెచ్చరిస్తుంది. మనస్సును హెచ్చరించేది ఏదైనా ఉంది అంటే అది వాక్యమే. ఆ వాక్యం హెచ్చరించేటప్పుడు మనం తల దించాల్సిందే, తల వంచాల్సిందే తప్ప తలెత్తుకొని ఎదురు మాట్లాడగలమా వాక్యానికి? చెప్పగలం అసలు? చెప్పలేం ప్రియులారా. ఎందుకంటే మనమేంటో మనకు తెలుసు, మనమేంటో వాక్యానికి కూడా తెలుసు. అందుకే దేవుడు సందర్భానుసారంగా మనకు మరి ఎవరితోనో ఒకరితో, ఆ చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, మన తోటి సమాన వయస్సు వాళ్ళు కానివ్వండి, ఎవరితోటో ఒకరితోటి మనకు చెప్పిస్తుంటాడు దేవుడు. వాక్యం ఉండవలసిన స్థానమున, ఏమండి, హెచ్చరిక ఉండవలసిన స్థానమున దుర్మార్గత చోటు చేసుకుంది అని సొలొమోను గారు చెప్తున్నాడు ఇక్కడ. సొలొమోను గారు చెప్తున్నాడు. ఎందుకంటే దుర్మార్గత వినబడుతుంది, దుర్మార్గత కనబడుతుంది అంటున్నాడు అంటే ప్రియులారా, ఆ స్థానములో న్యాయం అనేది లేకుండా పోయింది అని అర్థం చేసుకోవాలి. ఏమండి, ఏలీ కుమారులు వాక్యము చేత హెచ్చరింపబడుతున్న వాక్యాన్ని తృణీకరించినప్పుడే అఘాయిత్యాలకు పాల్పడతారు ఎవరైనా. అర్థమవుతుందండి? ఎప్పుడైతే వాక్యపు యొక్క హెచ్చరికను తృణీకరిస్తారో, వాక్యాన్ని పట్టించుకోరో, వాక్యం యొక్క హెచ్చరికను అంగీకరించరో, వాళ్ళు దేనికైనా పాల్పడతారు, అన్యాయానికి పాల్పడతారు, దేవునికి వ్యతిరేక కార్యక్రమాలకు ఏమండి పాల్పడతారు. కారణం వాక్యాన్ని వద్దనుకున్నారు కాబట్టి. బైబిల్లోనండి మనం వాక్యం వింటున్నాం, మనతో పాటు క్రైస్తవేతరులు కూడా వాక్యం వింటున్నారు. మనతో పాటు ఎవరూ కూడా వెళ్ళని ప్రాంతాలు కొన్ని ఉన్నాయండి. అవేంటివంటే అండమాన్ నికోబార్ దీవులు అని కొన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాలు ఏంటంటే అడవి మధ్యలో కొన్ని గుడిసెలు వేసుకొని అక్కడ అడవి ప్రాంతాల్లో కూడా నివసించే వాళ్ళు ఉంటారు, అడవి మనుషులుగా ఉంటారు. మరికొంత అసలు సువార్తే వెళ్ళని ప్రాంతాలు కూడా ఉంటాయి, భూమి మీద ఉన్నాయి. ఎందుకంటే దేశాలు ఉన్నాయి కదా, ఆ దేశాల్లో అడవులు, ఆ అడవుల్లో కొంతమంది మనుషులు, అడవి జాతి మనుషులు అంటారు వాళ్ళను, కొంతమంది క్రూరులుగా ఉంటారు, కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి సువార్త అక్కడికి వెళ్ళలేదే. సకల జనులకు సువార్తను ప్రకటించిన తర్వాత, సకల జనులకు రాజ్య సువార్త వెళ్ళిన తర్వాత, అటు తర్వాత అంతము వచ్చును అని బైబిల్లో రాయబడింది. అంటే ఇంకా రాజ్య సువార్త వినబడలేదా? చాలామందికి తెలియదు, చాలామందికి తెలియదు కనుక లోకం ఇంకా ఉంది. కానీ అందరికీ, అంటే లోకంలో ఉన్న మానవాళికి అందరికీ కూడా వాక్యం తెలిసింది అని అంటే, సువార్త, రాజ్య సువార్త తెలిసింది అని అంటే, ఆ తర్వాత దేవుడు నాశనం చేస్తాడు ఈ లోకాన్ని నాశనం చేస్తాడు ప్రియులారా. అంటే ఇంకా తెలియలేదంటే అర్థం ఏంటి? ఒకవేళ తెలిసినా కూడా నటిస్తున్నారనుకోండి, వాళ్ళ మీద వాక్యము విమర్శ చేస్తుంది. తెలిసి ఉంటుంది, ఎవరో ఒకరు చెప్పంగా తెలిసి ఉంటుంది, కానీ తెలిసినా కూడా పట్టించుకోలేదనుకోండి, వాళ్ళ మీద వాక్యం ఏం చేస్తుంది? విమర్శిస్తుంది. బైబిల్లో చూద్దామండి. లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. 10వ అధ్యాయము 14వ వచనము. అయినను విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినది అని రాయబడింది ప్రియులారా. చాలా మంచి మాట. విమర్శకాలమందు, అయినను విమర్శకాలమునందు మీ గతి కంటే తూరు సీదోను ప్రాంతం పట్టణముల వారి గతి
ఓర్వదగినది అన్నాడు. ఏంటి అసలు ఈ మాటకి ఏంది అర్థం ఏంటి అంటే, ఎన్నో సంవత్సరాల నుంచి మనం వాక్యం వింటుంటాం. ఎన్నో సంవత్సరాలలో మనం ఆరాధనలో పాల్గొంటుంటాం. ఎన్నో సంవత్సరాలలో సభల్లో పాల్గొని ఉంటాం. ఎన్నో సంవత్సరాల్లో కూడికల్లో మనం పాల్గొంటూ ఉంటాం. అలా వాక్యము విని 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 వింటూనే ఉన్నాం. మనం ఇప్పుడు వింటూనే ఉన్నాం. ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. ప్రతి అవకాశాన్ని మనం వినియోగించుకుంటున్నాం వాక్య విషయంలో. అయితే తూరు సీదోను పట్టణముల వారు వీళ్ళు నదికి దగ్గర ఉండేటువంటి ప్రాంతాలండి. తూరు సీదోను ఈ ప్రాంతాలు సముద్రానికి ఓడరేవులు కలిగినటువంటి పట్టణాలు. ఇవి రెండు కూడా, ఇవి రెండు, తూరు కానీ సీదోను కానీ రెండు పట్టణాలలో మంచి వ్యాపారం జరిగేటువంటి పట్టణాలు. ఈ పట్టణాలలో మంచి వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళకి ఏ కొదువ లేదు. భోజన విషయంలో కానివ్వండి, బట్ట విషయంలో కానివ్వండి, ఇళ్ళ విషయంలో కానివ్వండి, సంపాదన విషయంలో కానివ్వండి, తినే ఆహార విషయంలో కానివ్వండి, త్రాగే వాటి విషయంలో కానివ్వండి, అన్నింటిలోనూ కూడా చాలా చాలా వాళ్లకు ఏ కొదువ లేకుండా ఉండేటువంటి పట్టణాలు ఇవి. ఈ పట్టణాలలో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. ఎక్కువగా పాపులు ఉన్నారండి, పాపం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన ఏమంటున్నాడు అని అంటే, యేసుప్రభే మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతుంది యేసుప్రభే. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో విమర్శకాలమందు మీ గతి కంటే, అనగా అర్థం చేసుకోండి, ఇప్పుడు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణంలో వారి గతి ఓర్వదగినదంటే, వాళ్ళే మీకంటే మరి విమర్శకాలమందు మీ గతి కంటే అంటే మీరు ఏ స్థితిలోకి జారిపోతారంటే, వాక్యం వింటున్నారు, ఆరాధనలో పాల్గొంటున్నారు, కూడికల్లో పాల్గొంటున్నారు, అన్నింటిలో పాల్గొంటున్నటువంటి మీ గతి, మీరు వాళ్ళకంటే ఘోరంగా తయారయ్యారు అని చెప్తున్నాడు. ఎవరికంటే? తూరు సీదోను పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రజల కంటే వాక్యం విన్న మీరే ఇంకా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్తున్నాడండి యేసుప్రభు. అర్థమవుతుందా? కనుక ఇలా మనం దేవుణ్ణి కాదనుకొని బ్రతుకుతున్నప్పుడు వాళ్ళ గతే మీ గతి కంటే వాళ్ళ గతే మేలు అంటున్నాడు. వాళ్ళే మేలు. ఎలా మేలు? వాక్యం వినకపోయినా, వాళ్ళు వాక్యం వినకుండా చెడిపోయారు, వాక్యాన్ని పట్టించుకోకుండా చెడిపోయారు. మరి మీరు వాక్యం విని, వాక్యాన్ని ధ్యానించి, సభల్లో పాల్గొని మీరు పట్టించుకోలేదు అంటే ఇప్పుడు ఎవరు మేలు? వినకుండా చెడిపోయిన వాళ్ళు మేలా, విని చెడిపోయిన వాళ్ళు మేలా? విని కూడా చెడిపోయిన వాళ్ళు ఘోరం, వినకుండా చెడిపోయిన వాళ్ళు మేలు. మనకు తెలుసు మరి రోడ్డు మీద ముళ్ళు ఉందండి. రోడ్డు మీద ముళ్ళు ముళ్ళు అన్న సంగతి మనకు తెలుసు. తెలిసి కూడా తొక్కామనుకోండి, మనల్ని ఏమనాలి? ఇప్పుడు తెలిసి కూడా తొక్కామనుకోండి, తెలియకుండా తొక్కారనుకోండి, అయ్యో పర్వాలేదులేండి, పాపం లేండి, ఇబ్బంది లేండి, అది ఏదో మాట మాట్లాడుతుంటాం, అవునా కదా? తొక్కారనుకోండి, అయ్యయ్యో మరి చూసుకోలేదా అని అంటాం. కానీ అది ముళ్ళు, దాన్ని తొక్కితే మనకు విరుగుతుంది, దాన్ని తొక్కితే మనకి నొప్పి కలుగుతుంది అని తెలిసి కూడా ఇదిగో తొక్కుతున్నాను చూడండి అని తొక్కామనుకోండి, ఎలా ఉంటుంది? అలా ఉందన్నమాట ఈ మాట. అర్థమవుతుందా? వాక్యాన్ని విని చెడిపోయే వాళ్ళు కొందరైతే, వాక్యాన్ని వినకుండా చెడిపోయిన వాళ్ళు అంటే మనకంటే వాళ్ళే మేలు అని చెప్తున్నాడు యేసుప్రభుల వారు. ఎక్కడెక్కడో మరి బూదిగంతంలో చాలా దూరం ఉండేటువంటి షేబా దేశపు రాణి ఒక ఆమె ఉందండి. రాణి, ఆమె ఒక దేశానికి రాణి. ఆమె ఏం చేసిందంటే, ఆమె సొలొమోను మహారాజు జ్ఞానాన్ని వినటానికి వచ్చిందంటే, ఎక్కడికి వచ్చిందంటే యెరూషలేము ప్రాంతానికి వచ్చింది. యెరూషలేము ప్రాంతానికి వచ్చినటువంటి ఆవిడ కూడా, ఇదిగో నేను కూడా మీ మీద నేరస్థాపనని మోపుతున్నాను అన్నాడు. ఎందుకంటే మీరు ప్రభు పాదాల దగ్గర ఉండి, ప్రభువుతో నడిచి, ప్రభు సన్నిధిలో ఉండి మీరు పట్టించుకోలేదు. నేనెక్కడో బూదిగంతముల నుండి
కనిపించని దేశాల నుండి వచ్చి మీ దగ్గరకు మరి వచ్చి సొలొమోను గారి పాదాల దగ్గర నేను వాక్యాన్ని వింటున్నాను, నేను ప్రశ్నలు వేస్తున్నాను, ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటున్నాను, ఆ తెలుసుకున్న వాక్య ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాను, మీరేం చేస్తున్నారు అని ఒక దేశపు రాణి విమర్శ చేస్తుందట. ఆ మాట చూస్తేనండి, అదే 11వ అధ్యాయం లూకాసు వార్తలో 31వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 31వ వచనం. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను అన్నట్టు. భూమి ఎక్కడైతే లాస్ట్ భూభాగం ఉంటుందో, అర్థమవుతుందా మీకు? భూభాగం ఎక్కడైతే ఉంటుందో ఆ లాస్ట్ దేశాలలో ఉన్నటువంటి రాణి కూడా సొలొమోను గారి జ్ఞానాన్ని వినటానికి వచ్చిందట. అప్పుడు యేసుక్రీస్తు వారికి పూర్వం సొలొమోను గారి కాలంలో ఆయన జ్ఞానాన్ని వినటానికి ఎక్కడో చాలా 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 దూరం అండి, చాలా దూరం. అంత దూరం నుంచి వాక్యాన్ని వినటానికి వచ్చిందంట. ఎందుకు వచ్చింది చెప్పమంటారా? తన బ్రతుకు పరమార్థం, జీవిత పరమార్థం, మానవ పరమార్థం అన్నింటిని కూడా తెలుసుకొని ప్రశ్నలు వేసి అక్కడి నుంచే రాసుకుందట. నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, అన్నీ రాసుకుందట. రాసుకొని సొలొమోను గారి దగ్గరికి వచ్చి అడుగుతుంది, సొలొమోను గారు ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. అలా చెప్పి తెలుసుకొని, ఆయనతో చెప్పించుకొని తెలుసుకొని వాటి ప్రకారంగా షేబా దేశపు రాణి బ్రతికిందంట ప్రియమైన వాళ్ళరా. కానీ ఈ తరము వారిలో, అనగా విమర్శ కాలం ఒకటి వస్తుంది చూసారా, అప్పుడు షేబా దేశపు రాణి మనం చూడలేదు, కానీ విమర్శ కాలం వచ్చినప్పుడు ఆమెను మనం చూస్తాం. విమర్శ కాలం యేసు ప్రభు వారు మనల్ని అందరూ కూడా నిలవబెట్టినప్పుడు ఆ సభలో మనతో పాటు ఆమె కూడా ఉంటుందట. ఆమె కూడా మన మీద విమర్శ. ఎప్పుడో క్రీస్తు పూర్వం వచ్చే సొలొమోను గారి జ్ఞానం విని వాటి ప్రకారంగా బ్రతకడానికి నేను ప్రయత్నం చేస్తే, యేసు ప్రభు పాదాల దగ్గర ఉండి, దేవుని సన్నిధిలో ఉండి, ఆయనను వెంబడించి, ఆయనతో పాటు కూర్చొని, ఆయనతో పాటు వాక్యాన్ని విని, ఆయన చెప్పగా విన్నటువంటి వాక్యాన్ని విని కూడా మీరు వాక్య ప్రకారంగా బ్రతకటం లేదు అని విమర్శిస్తుందట ప్రియమైన దేవుని పిల్లలారా. ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు, నినివే పట్టణం ఉందండి. ఏమండి, నినివే పట్టణం అనేది ఒకటి ఉంది బైబిల్లో. ఆ నినివే పట్టణంలో తర్షీషు పట్టణానికి పారిపోయేటప్పుడు దేవుడు యోనా గారిని సముద్రంలో పారేపించి, యోనా సముద్రంలో చేప కడుపులో ఉండి 3వ రోజు వచ్చి, ఆ తర్వాత మరల దేవుడు నన్ను మొత్తానికి శిక్షించాడు, నాకు చెప్పిన పని నేను చేయలేదు కనుక అని యోనా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు పట్టణానికి వెళ్ళవలసిన వాడు, అది సందర్భం అంతా కూడా జరిగిన తర్వాత నినివే పట్టణానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు చెప్పండి? సువార్త ప్రకటించాలి, దేవుని వాక్యం ప్రకటించాలి అక్కడ. ఎందుకంటే నినివే పట్టణస్తులు అందరూ కూడా పాపంలో మునిగిపోయారు. ఇప్పుడు వారిని సరిచేయాలి అంటే ఒక్క యోనా గారే వెళ్ళాడు, ప్రకటించాడు, దేవుని ఉగ్రతను చెప్పాడు, రాబోతున్న ఉగ్రతను చెప్పాడు, రాబోతున్న విపత్తును గురించి చెప్పాడు, ప్రమాదాన్ని గురించి చెప్పిన తర్వాత రాజు మొదలుకొని సామాన్యుని వరకు వెంటనే అందరూ కూడా ఏం చేశారు అంటే మారు మనసు పొందారు ప్రియమైన వాళ్ళారా. మారు మనసు పొందారు. అలా మారు మనసు పొంది బూడిదలో కూర్చొని, గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని దేవునికి ప్రాధేయపడి మొక్కుతూ బాధపడుతున్నారు, భయపడుతున్నారు. తాము చేసినటువంటి పాపాలను గురించి బాధపడుతున్నారు, తప్పులను గురించి. మారు మనసు పొందారు. ఇక చెయ్యం దేవా, ఇక చెయ్యం, మేము బాగుంటాము అని రాజు మొదలుకొని సామాన్యుని వరకు బూడిదలో కూర్చొని గోనెపట్ట కట్టుకొని వాళ్ళు అంటున్నారు అంటే ప్రియమైన వాళ్ళారా, ఇదిగో ఈ తరము వారిలో మరలా అదే వచనంలో 32వ వచనంలో కూడా ఉంటుంది అన్నమాట. నినివే మనుషుల విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు.
ఆలోచించండి ప్రియులారా. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను గారి కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను గారి కంటే గొప్పవాడు ఎవరు? యోనా కంటే గొప్పవాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందా మీకు? సొలొమోను మహారాజు కంటే గొప్పవాడు యేసుక్రీస్తు వారే. యోనా కంటే గొప్పవాడెవరు అని అంటే యేసుక్రీస్తు వారే. అంత గొప్పోని మాటలు ఆయన ఉన్న తరములో మీరు పుట్టి మీరు ఏం చేస్తున్నారు అసలు? అర్థమవుతుందా మీకు? మాకెవరు లేరు, డైరెక్ట్ దేవునికే ప్రార్థన చేసేవాళ్ళం, డైరెక్ట్ దేవునితోనే మేము విజ్ఞాపనలు చేసుకునే వాళ్ళం. కానీ మీ దగ్గర ఎవరున్నారు? ఒక వారధి మీ దగ్గర ఉన్నాడు. గొప్పవాడైన యేసుక్రీస్తు వారు మీ దగ్గర ఉంటే మీరు ఏం చేస్తున్నారు అసలు? మారటం తెలదా? మీ కళ్ళ ముందే అద్భుతాలు చేశాడు కదా. మీ కళ్ళ ముందే కాళ్ళు లేని వాళ్ళకు కాళ్ళనిచ్చాడు కదా. మీ కళ్ళ ముందే కళ్ళు లేని వాళ్ళకు కళ్ళని, గుడ్డి వాళ్ళకు కళ్ళనిచ్చాడు కదా. మీ కళ్ళ ముందే చనిపోయిన వారిని సైతం లేపాడు కదా. అయినా మీరు నమ్మలేదా? మేము మాటను నమ్మాము, మీరు అద్భుతాలు చూసి కూడా మీరు నమ్మలేదు. యూదుల ప్రవర్తన తీరు, వారు ఇంకా స్పృహ కోల్పోయి బతుకుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, యూదులు నమ్మలేదు. ఇప్పటికీ కూడా యూదులు మెస్సయ్య రాబోతున్నాడు అంటే మొదటి రాక గురించి వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు. మనం ఏ రాక గురించి వెయిటింగ్ చేస్తున్నాము? రెండో రాకడ. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన చేయవలసిన పనులన్నీ కూడా చేసి తన రక్తాన్ని కార్చి వెళ్ళిపోయాడు కదా. అదంతా కూడా మనం నమ్ముతున్నాం, కానీ యూదులు నమ్మటం లేదు. ప్రియమైన వాళ్ళారా, అందుకే ఈ తరము వారితో నిలవబడి షేబా దేశపురాన్ని విమర్శిస్తుందట. అదేవిధంగా నినివే పట్టణస్థులు అందరూ కూడా విమర్శిస్తారు. ప్రభువును గూర్చిన సాక్ష్యాన్ని విని కూడా మీరు ఇంకా మారలేదు అని అంటే ఇంకా వాళ్ళు విమర్శిస్తున్నారు. విమర్శ చేస్తారంట. ప్రియమైన వాళ్ళారా, విమర్శ చేస్తారంట. అంటే ఈ లోకము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాక్యాన్ని విన్న తర్వాత వాక్యాన్ని పట్టించుకోకుండా, వాక్య ప్రకారం బ్రతకకుండా, యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని గుర్తించుకోకుండా బ్రతికిన వారి మీద ఇదిగో నినివే పట్టణస్థులు కానివ్వండి, షేబా దేశపు రాణి కానివ్వండి, ఇద్దరు కూడా ఇప్పుడు ఏం చేస్తారట? విమర్శిస్తారు. ఎవరిని? లోకాన్ని విమర్శిస్తారు. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, మనలో దీపం ఉండగానే మనం ఏం చేయాలి? ఇల్లు చక్కబెట్టుకోవాలి. అదే చెప్పాడు. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక చదువుకున్నామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. దేవుని దీర్ఘశాంతమును ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో, అంటే చూడండి ఎప్పుడు అసలు ఈ నోవాహు కాలం ఏంటి, యేసుక్రీస్తు వారి కాలం ఏంటి, ఎక్కడ చదువుకుంటున్నాం? పేతురు పత్రికలో. అంటే యేసుక్రీస్తు వారు కూడా అప్పటికి చనిపోయాడు. ఇక నోవాహు కాలం ఏంటి, యేసుక్రీస్తు వారి కాలం ఏంటి? చూడండి ప్రియులారా, పేతురు గారి కాలం ఏంటి అక్కడ మాట్లాడుతున్నాడు. చదవండి ఇంకా. దేవుని దీర్ఘశాంతము పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యుద్ధకు అంటే వాక్యాన్ని విధేయతతో మరి ఏమండి, అవిధేయతతో చూస్తున్నారు. అనగా చెరలో ఉన్న వారిని, చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను అన్నారు. చూడండి ప్రియులారా, అంటే యేసుక్రీస్తు వారంట నోవాహు కాలం అంటే పూర్వం నోవాహు కాలంలో అవిధేయులైన వారి ఆత్మల దగ్గరికి వెళ్ళాడటండి. ఎలా? అవిధేయులైన వారి దగ్గరికి ఆత్మరూపిగా వెళ్ళాడట. ఎవరు? యేసుక్రీస్తు వారు. నోవాహు గారి కాలంలోనండి చెరలో ఉన్నారు వీళ్ళంతా. ఏంట చెర అన్నప్పుడు తప్పులు అనే చెరలో ఉన్నారు.
చీకటి అనే చెరలో ఉన్నారు, పాపాలు అనే చెరలో వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళను ఓడలోకి ఎలాగైనా కూడా తీసుకువచ్చి వాళ్ళని కాపాడాలని దేవుడు ప్రయత్నం చేస్తుంటే చివరికి యేసుక్రీస్తు వారిని కూడా వాక్య రూపంలో పంపించాడు. ఆత్మరూపిగా వెళ్ళి వారికి వాక్యాన్ని ప్రకటించాడంట యేసుక్రీస్తు వారే. ఎప్పుడు? నోవాహు కాలంలో యేసుక్రీస్తు వారు ఉన్నారా? ఎక్కడున్నారండి? నోవాహు కాలంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు అని అంటే వాక్య రూపంలో ఉన్నాడు. ఆత్మరూపిగా వెళ్ళి అవిధేయులైన వారికి వాక్యాన్ని ప్రకటించినా వారు మారలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతమంది కాపాడబడ్డారు ఆ రోజులు? చెప్పండి. మారుమనసు పొందలేదు. వాక్యాన్ని నోవాహు ప్రకటిస్తున్నాడు, వాక్యాన్ని యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నాడు, వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. చూసారా? అంటే ఇలా వాక్యం వాళ్ళకు తెలియజేస్తున్నా కూడా పట్టించుకోలేదు. వాళ్ళ అవిధేయత కనపరుస్తున్నారు. అవిధేయత, వాక్యాన్ని పట్టించుకోలేదు ప్రియులారా. అలా పట్టించుకోనిసరికి ఏమండి ఏమైపోయారు వాళ్ళంతా? ప్రచండమైన ప్రవాహంలో వాళ్ళు ఏమైపోయారు అని అంటే అందరూ కూడా చనిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఒక ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ప్రమాదము ఈ లోకంలోకి వస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, దైవజనులైన వారు, ప్రవక్తలైన వారికి దేవుడు ముందుగా చెప్తాడు, వారితో చెప్పిస్తాడు. మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నా అంటే అర్థం ఏంటి? వరదలు వస్తున్నాయనుకోండి, పోలీసు వారు హెచ్చరిక చేస్తారు. మొదటి హెచ్చరిక, రెండో హెచ్చరిక అంటే నీళ్ళు ఆ ఫ్లో ఎక్కడైతే వస్తున్నాయో ఆ వేగాన్ని బట్టి ఏ ప్రాంతంలో వస్తున్నాయో దాన్ని బట్టి ముందుగానే క్రింద ఉన్నటువంటి వారందరినీ, ఆ దిగువ ప్రాంతాలలో ఉన్న వారందరినీ కూడా అలర్ట్ చేస్తారు. ముందుగానే మీరు వెళ్ళిపోండి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి, ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళిపోండి, నీళ్ళు వస్తున్నాయి అని ముందుగానే ఈ పోలీసు అధికారుల ద్వారా ఎలాగైతే హెచ్చరిస్తారో దేవుడు కూడా ఒక ప్రమాదం లోకంలోకి వస్తున్నప్పుడు ముందుగా వాక్యముతో హెచ్చరిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, వాక్యముతో హెచ్చరిస్తాడు. మనం కూడా ప్రమాదంలో పడకముందే ఆ హెచ్చరికల్ని స్వీకరించాలి. ప్రమాదంలో పడకముందే ఆ జాగ్రత్తను మనం స్వీకరించాలి. ఇదిగో మీరు రోడ్డుకు ఎడం వైపు వెళ్ళండి అని అంటే ఎడం వైపే వెళ్ళాలి. లేదు కుడివైపున వెళ్తే ఏమవుతుంది, నేను కుడివైపున వెళ్తాను అని వెళ్ళారనుకోండి, ఏదో ఒకటి మిమ్మల్ని గుద్దేస్తుంది, మీకు యాక్సిడెంట్, ప్రమాదం జరిగిపోతుంది. అంటే అర్థం ఏంటి? ముందుగా తెలియజేశారు కదా, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎడం వైపు వెళ్ళాలి అని మనకు హెచ్చరిక చేసినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని పాటించాలి. దేవుడు కూడా మనకు హెచ్చరికలుగా, ఇదిగో ఈ మాటలన్నీ కూడా హెచ్చరికలే, మనల్ని హెచ్చరిస్తున్నారు. కొందరి జీవితాలను తీసుకొచ్చి మన కళ్ళ ముందు ఉంచుతున్నాడు. కారణం, మనకు ఆయన జీవితం ఒక హెచ్చరిక, ఒక పాఠంగా మనకు వినబడాలి అని. ఆలోచించండి ప్రియులారా. కనుక వింటున్నప్పుడే మనం ఏం కావాలి అని అంటే మారుమనసు పొందడానికి ప్రయత్నం చేయాలి. కనుక సంఘానికే చెప్తున్నాడు ఈసారి. ప్రకటన గ్రంథము ఒకసారి అపోస్తల కార్యాలు చూద్దాం. ముందు అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 18వ వచనం. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 18వ వచనమా? వారి మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరచరి అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, మనందరం కూడా అన్యజనులమే. మనందరం కూడా అన్యజనులు. ప్రభుని నమ్ముకున్న వాళ్ళమేం కాదు మన పూర్వీకులు. మనమైన వాక్యాన్ని విని మారు మనసు పొందుకున్న వాళ్ళమే. దాన్నే చెప్తున్నాడు ఇక్కడ. మాట మళ్ళీ చదవండి. వారి మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, దేవుడు అన్యజనులకు జీవార్థమైన మారు మనసును దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు
దేవుణ్ణి మహిమపరచరి. మారు మనసు. వాక్యాన్ని విన్న తర్వాత వాక్యము హెచ్చరికలుగా వినబడుతున్నప్పుడే మనం ఏం కావాలి? మారు మనసు పొందాలి. అంటే మారు మనసు అంటే అర్థం ఏంటి ఏమండి? గుండెని తీసి గుండెని పెడతారు ఈ మధ్యకాలంలో. ఏమండి? ఎవరైనా ఆర్గాన్స్ డొనేట్ చేశారు అని అంటే, అవయవాలు డొనేట్ చేశారంటే ఏం చేస్తారు? ఎక్కడో వేరే ఇతరత్ర రాష్ట్రాలలో ఎవరైనా డొనేట్ చేశారు అని అంటే, మన రాష్ట్రంలో ఉన్న పేషెంట్కి అక్కడ ఉన్నట్టు చనిపోయినటువంటి అంటే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు డొనేట్ చేస్తారు అవయవాలు, కళ్ళను, కిడ్నీలను, గుండెను, ఈ మధ్య మెదడును కూడా అన్ని డొనేట్ చేస్తుంటారు. అలా డొనేట్ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో నుంచి అవయవాలు తీసుకొస్తారు చాలా జాగ్రత్తగా, చాలా వేగంగా, చాలా జాగ్రత్తగా. అంటే ఆ గుండె ఎంతసేపు మరి కొట్టుకోగలదు, పని చేయగలదు, దానికి ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి లోపే ఆ గుండెని తీసుకొచ్చి పేషెంట్కి అమర్చాలి. అంటే ఆయన గుండె లేదు, ఆయన గుండెని తీసేస్తారు. ఆయన గుండెని తీసేసి ఎక్కడో చనిపోయినటువంటి ఆ వ్యక్తి యొక్క గుండెని తీసుకొచ్చి ఈ మనిషికి గుండెను అమరుస్తారు. దేవుని పిల్లలారా, కళ్ళు కూడా అంతే, కిడ్నీలు కూడా అంతే, అలా అమరుస్తారు. అంటే ఆయన గుండె, పాత గుండె తీసివేసి వేరొల్ల గుండె తీసుకొచ్చి పెట్టారు. ఆయన కళ్ళు తీసేసి వేరే వాళ్ళ కళ్ళు తీసుకొచ్చారు. ఆయన కిడ్నీలు తీసివేసి వేరే కిడ్నీలు తీసుకొచ్చి పెడుతున్నారు. అంటే అర్థం ఏంటి? వేరే అంటే అర్థం ఏంటి? దేవుడు కూడా మనల్ని రాతి గుండె, పాపపు గుండె, ఏమండి గుండె అనగానే బైబిల్ పరిభాషలో మనస్సు, హృదయం అంటారు దీన్ని. ఈ హృదయం అనగా మనస్సు. ఈ మనస్సు అనేది ఏం కావాలి అంటే మారు మనస్సు పొందాలి, అది చెప్తున్నాడు. మారు మనస్సు పొందాలి. ఏంటి అసలు ఆ మారు మనసు అంటే ఏంటి? రోజు త్రాగి మందు తాగుతున్నాడు, మద్యం తాగుతున్నాడు, రోజు భార్యను కొడుతున్నాడు, రోజు పిల్లల్ని కొడుతున్నాడు, రోజు భార్యను తిడుతున్నాడు, రోజు వాళ్ళ వీధిలో ఉన్న వారిని తిడుతున్నాడు. ఏమండి? రోజు తిట్టే ఆ వ్యక్తి ఒక్కసారిగా ఇక నుంచి నేను తిట్టకూడదు అని, తాగకూడదని ఆ తాగుడు మానేసి, తిట్టడం మానేసి, కొట్టడం మానేసి ప్రశాంతమైన జీవితాన్ని ప్రారంభించాడు అనుకో, దాన్ని ఏమంటారు చెప్పండి? మారాడు. అతను ఏమైపోయాడు అంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మనస్సు వెళ్ళిపోయి వేరే మనసు మనలోకి వచ్చిందనమాట. దేన్ని బట్టి వచ్చింది వేరే మనసు? వాక్యాన్ని బట్టి. జీవార్థమైనది అని ఎరిగి దేవుణ్ణి మహిమపరిచారటండి. దేవుణ్ణి మహిమపరిచారంటే మారు మనసు అంటే ఇప్పుడున్న మనసును తీసివేసి మంచి నూతనమైన మనస్సును మనం అమర్చుకోవటం, ఆ మనస్సును మనం సంపాదించుకోవటం, అది కేవలం వాక్యం ద్వారానే కుదురుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఏ డాక్టర్ కూడా ఆపరేషన్ చేయలేడు దాన్ని. అది కేవలం దేవుడే ఆపరేషన్ చేయాలి. దేవుని మాటే మార్చాలి. ప్రకటన గ్రంథం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. దేవుని పిల్లలారా, 3వ వచనం నుంచి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం నుంచి. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. చూడండి, మళ్ళీ మాట చదవండి. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందాలి అన్నాడు. చూడండి ప్రియులారా, ఎలాగ ఉపదేశము పొందితో, ఉపదేశం మీకు అందుతుంది. ఏంటి ఆ ఉపదేశము అనంటే, లోకముపై వాక్యము చేసే విమర్శ అనే ఉపదేశాన్ని మీరు పొందుకుంటున్నారు. ఇప్పుడు ఇంతసేపు ఆ విమర్శ అనే దాని గురించి మీరు పొందుకుంటున్నారు. ఉపదేశము పొందితివో, ఎలాగు నీవు వింటివో. చూసారా, విన్నదాన్ని గురించి, పొందుకున్న దాని గురించి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. వింటివో, జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు
మారు మనసు పొందుము. తర్వాత నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారు ఎలా వస్తాడట? దొంగ చెప్పి వస్తాడా, చెప్పకుండా వస్తాడా? అది దాని గురించి అక్కడ మనం ఒక విషయాన్ని తీసుకోవాలి. దొంగ వలే అనగానే యేసుప్రభుని దొంగనే అనుకునేరు. తప్పుడుగా ఆలోచన చేయొద్దండి. దొంగ వలే నేను వస్తాను, ఏ గడియలో వస్తానో, ఏ రోజు వస్తానో మీకు తెలియదు కనుక మీరేం చేయాలి? విన్న ఉపదేశము పొందిన ప్రకారంగా, ఏదైతే విన్న దాని ప్రకారంగా మీరు మారు మనసు పొంది ఉండండి అన్నాడు. మారు మనసు పొంది ఉండండి. ఎందుకంటే మీరు జాగరూకుడనైన ఎడల, మీరు జాగరూకుడవై ఉండిన ఎడల అంటే మీరు నిర్లక్ష్య స్వభావంతో ఉంటే మీరు కూడా విమర్శకు లోనవుతారు. వాక్యమే మీ మీద విమర్శ చేస్తుంది. షేబా దేశపు రాణి మీ మీద విమర్శ చేస్తుంది. నినివే పట్టణస్థులు మీ మీద విమర్శ చేస్తారు. వాక్యం మీ మీద విమర్శ చేస్తుంది. యేసుక్రీస్తు వారు మీ మీద విమర్శ చేస్తుంది. కారణం ఏంటో తెలుసా? మనం నిర్లక్ష్యంగా ఉన్నాము కనుక. ఒకవేళ నిర్లక్ష్యంగా ఉండకుండా దేవుడు ఏ క్షణాన ఈ లోకానికి అడుగు పెడతాడో మనకు తెలియదు కనుక, లేదు మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు కనుక ఇక్కడ బాగా ఆలోచించాలి. యేసుక్రీస్తు వారన్నా రెండో రాకడ త్వరగా రావచ్చు. ఆయన ఒకవేళ కొంచెం లేట్ అయ్యింది అని అంటే మన ప్రాణాలైనా పోవచ్చు. రెండు మనకు తెలియవు కదా. మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు, యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఈ రెండు కూడా మన జీవితంలో జరగక ముందే మనం ఏమై ఉండాలి అంటే మారు మనస్సు పొంది, ఇదిగో యేసుక్రీస్తు వారు విమర్శకు మనం నిలబడేవారిగా ఉండకూడదు అని చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. అందుకే జాగ్రత్తగా ఉండాలి. వాక్యం విన్న తర్వాత జాగ్రత్తగా బయటికి వెళ్ళిన వెంటనే మన సంసారాలు జ్ఞాపకం రాకూడదు. ఇంటికి వెళ్ళిన వెంటనే మన బాధలు జ్ఞాపకం రాకూడదు. ఇంటికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఎక్కడైనా కూర్చున్నా, ఎక్కడైనా మాట్లాడుతున్నా ఒక గంట అనగా ఒకవైపు వాక్యాన్ని ఆలోచిస్తుండాలి, ఒకవైపు మన కాపురాల గురించి ఆలోచిస్తుండాలి, ఒకవైపు వాక్యాన్ని ఆలోచిస్తుండాలి, ఒకవైపు మన ఆరోగ్యాల గురించి ఆలోచిస్తుండాలి, ఒకవైపు మన వాక్యాన్ని ఆలోచిస్తుండాలి. అంటే వాక్యానికి మనం ప్రిఫరెన్స్ ఇస్తుండాలి, ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వాలి. అలా ఎప్పుడైతే వాక్యానికి ప్రాముఖ్యతని ఇస్తామో ప్రియులారా, వాళ్ళు చేసే విమర్శలో మనం నిలబడిన వారం కాము. అలా నిలబడ్డామా మనలను నాశనానికి దేవుడే పంపిస్తాడు. అలా కాకుండా ఉండాలి అని అంటే ఉన్న ఈ జీవిత కాలంలో ఇదిగో దేవుని యొక్క వాక్యానికి విమర్శ చేసే విధంగా మన బ్రతుకులు ఉండకుండా మారు మనసు పొందాలి ప్రేమన వల్ల. అలాగ ఉండాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. తొందరగా ఇచ్చేసి